గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అందరూ అటెండెన్స్ చెప్పండి. రోల్ నెంబర్ 1 ప్రెజెంట్ సార్. రోల్ నెంబర్ 2 ప్రెజెంట్ సార్. రోల్ నెంబర్ 3 ప్రెజెంట్ సార్. రోల్ నెంబర్ 4 ప్రెజెంట్ సార్. రోల్ నెంబర్ 5 ఏ అమ్మ నిద్ర వస్తుందా? అవును సార్. ఎందుకు? రాత్రి 12 గంటలు కూడా చదువుకున్నాను సార్. వెరీ గుడ్. ఏం చదివా? అదే సార్, ఏం చదవాలని ఆలోచిస్తూ రాత్రి టైం 12 అయింది సార్. ఏం చదవాలో ఆలోచించడానికి టైం రాత్రి 11 అయితే చదివే వారికి తెల్లారైతుందా అమ్మ? కమిన్. ఎందుకు లేట్ అయింది? సరే చచ్చిపోయింది సార్. మీరు ఎప్పుడు ఇదే చెప్తారా? నిజం చెప్పండి, ఎందుకు లేట్? నిదానమే ప్రధానం అన్నారు కదా సార్ పెద్దలు, అందుకని లేట్ అయింది. మరి సాయంత్రం మంది తొందరగా వెళ్తారు. ఆలస్యం అమృతం విషయం అన్నారు కదా సార్ పెద్దలు, అంతే సాయంత్రం తొందరగా వెళ్ళిపోతాం. సిగ్గులేదు. కూర్చోపోను సార్. ఏంటి సార్? సారీ సార్. కూర్చోపోను. ఎందుకు లేట్ అయిందమ్మా? సార్ అది మా ఇంట్లో నేను వంట చేసి బట్టలు ఉతికి ఇల్లు తూచేసారు. ఇవన్నీ నువ్వే చేసావా అమ్మ? లేదు సార్, ఇవన్నీ చేసినాక నాకు కలర్ వచ్చింది సార్, అందుకే నాకు లేట్ అయింది సార్. నిన్న చెప్పిన పాఠం ఎక్కడి వరకు అయిపోయింది? మళ్ళీ చెప్పు. అమ్మా తాజ్ మహల్ ఎక్కడ ఉండదు? తెలియదు సార్. నిన్ననే కదా మా పాఠంలో చెప్పింది. తెలియదు సార్. నాకు తెలుసు సార్. చెప్పమ్మా. సార్ టీ పొడి ప్యాకెట్ మీద సార్. టీ పొడి ప్యాకెట్ మీద ఏంటమ్మా? సార్ పేరు వాతాజ్ సార్. అంతేకాదు సార్, బ్యాక్ మీద 20% ఎక్స్ట్రా కూడా సార్. సిగ్గులేదు. కూర్చోండి సార్. ఏంటి సారీ సార్. కూర్చోండి. మీ చదువులు చూసి ఇలా ఉన్నాయి. మీరు పెద్ద అయినాక ఏమవుతారు? తరుణ్ నిల్చో. పెద్ద అయ్యాక ఏమవుతావు? పోలీస్ అవుతాను సార్. జతిన్ నిల్చో. పెద్ద అయ్యాక ఏమవుతావు? దొంగ అవుతాను సార్. అదేంటి? వాడు పోలీస్ అవుతా అన్నాడు కదా సార్, వాడు పట్టుకొని ఎవరైనా ఒకరు ఉండాలి కదా, అందుకే నేను దొంగ అవుతాను. శశికాంత్ నిల్చో. పెద్ద అయ్యాక ఏమవుతావు? పెద్ద ఇల్లు కట్టి బంగారం డబ్బులు దాచిపెడతాను సార్. అదేంటి? అది దొంగనైతే అన్నారు సార్. ఆయన వెనకాల ఉండాలి కదా. మీరు అందరూ అయ్యగా నిశాంత్ నువ్వు నిల్చో. పెద్ద అయ్యాక ఏం చేస్తావు? పెళ్ళి చేస్తున్నా సార్. అది కాదా, పెద్ద అయ్యాక ఏం చేస్తావు? పెళ్ళి కొడుకున్నావుతా సార్. ఒక దేవుడా, అది కాదా, పెద్ద అయ్యాక ఏం సాధిస్తావు? పెళ్ళి కూతుర్ని సాధిస్తా సార్. అయినా దేవుడా, అది కాదా, మీ అమ్మ నాన్నలకి ఏం ఇస్తావు? మా కొడల్ని సార్. దేవుడా, అది కాదురా, ఇంతకీ నీ ఆశయం ఏంటిది? మనవాడు మనవరాలు సార్. మీ అమ్మ ఏం కోరుకుంటుంది? మనవాడు మనవరాలని సార్. అయినా ఇంతకీ నీ ఆశయం ఏంటిది? మేమిద్దరం, మాకు ఇద్దరు సార్. మీకు సిగ్గులేదు. కూర్చోండా సార్. ఏంటి సార్? సారీ సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అమ్మ సార్ నుంచో క్లాస్ అయింది, నేను ఇప్పుడే బయటికి వెళ్ళేసి వస్తా.
చేసిన అర్థమైందా? అర్థమైంది సార్. అరే నా పేరు రాసు. అరే అరే అనన్య ఆమె మాట్లాడుతున్నా మాట్లాడలేదా? తెలియదు. అరే నా పేరు ఎందుకు రాస్తున్నా? అరే నేను ఏం చేశాను? రిత్విక 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 క్లాస్ అంటే చెప్తే పక్కో. నా పేరు ఎందుకు రాస్తున్నా? అరే ఏమైందమ్మా? వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సార్. నేను చూసుకుంటాను, కూర్చోపో అమ్మా. సరే నిల్చో. నేను ఇచ్చిన హోంవర్క్ చేసావా? చేయలేదు సార్. ఎందుకు? కరెంటు పోయింది సార్. కొబ్బరి తెగించుకొని చేసుకొస్తా. అగ్గిపెట్టలేదు సార్. మరి అగ్గిపెట్ట తెచ్చుకో. ఆ పూల గదిలో ఉంది సార్. మరి ఎందుకు తెచ్చుకోలే? మోటార్ అప్పటికి నేను స్నానం చేయలేదు సార్. స్నానం ఎందుకు చేయలే? మోటార్ పని చేయలేదు సార్. మోటార్ అదేంటి మోటార్ ఎందుకు పని చేయట్లే? అదే సార్ చెప్తున్నాడు, కరెంటు పోయిందిగా. నెక్స్ట్ అరే నిమిషం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఏంటమ్మా? అది కంప్యూటర్ని క్లీన్ చేయడానికి వాడే కొత్త సర్ఫ్ ఎక్సెల్ సార్. శశికాంత్ నిల్చో. శ్రీకాంత్ నిల్చో. సార్ సార్ అదేంటి? మీరే కదా సార్ ప్రశ్నని తిరిగేసాను, నేను జవాబుని తిరిగేసాను సార్. అవునా? నిల్చో. పదో ఎక్కని చెప్పు. పదో ఎక్కమా సార్? చెప్తా సార్. నేనా సార్? ఇలాంటి పదో ఎక్కం చెప్తున్నది వారే చేస్తా. 10 10, 12 20 బాగానే ఉన్నాయి. 13 30 అదుకు తప్పి 14 40కి గీక్కునగా 15 50 అక్కడికక్కడనే దుర్మలం పాడైంది. 16 60 17 70 చివరగా 50 ఇప్పుడే అందిన తాజా వార్త. 12 80 మతి సున్నితం లేక తప్పిపోయి కనిపించడానికి తెలిసింది. పట్టుకున్న వారికి 990,000 రూపాయలు అందజేస్తామన్నారు. ఈనాటి ముఖ్య అంశాలు 10 ఉందా? మీ నాన్న న్యూస్ ఛానల్లో పని చేస్తున్నారా సార్? మీకేటో తెలుసా? నాకు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు సార్. ఏంటి సార్? ఏంటి? మాకు తెలుసు సార్. ఏం తెలుసు? మాకు సిగ్గు లేదు. అవును, మీకు నిజంగానే సిగ్గు లేదు సార్. ఏంటి